మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తూరు పొంగనూరు నియోజకవర్గ నాయకులు జనసేన నాయకులైనటువంటి పగడాల రమణ గారిని అడిగి తెలుసు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని అనుకుంటున్నారు అందరూ. దానిపైన మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీకి స్వాగతం. వాస్తవానికి నారా లోకేష్ గారి అభిమానులు ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని దాంతో తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సార్ కానీ ఒక నిర్ణయంతో ఏకాభిప్రాయంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని చేయాలన్నా, లేకపోతే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలన్నా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరినన్నా కానీ ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారండి. అవును సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. అవునండి. మరలా ఈ లోకేష్ నినాదం ఎందుకు వచ్చింది? అభిమానం అండి. ఇప్పుడు నేనున్నాను, నా వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనేది నా ఆకాంక్ష వ్యక్తిగతంగా. కానీ అదే విధంగా లోకేష్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరిని ఉప ముఖ్యమంత్రి చేయాలి, ఏం చేయాలనేది. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చేయాలనుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో చీలికలు తేవాలనే ఉద్దేశంతో వైసీపీ వారే ఈ విధంగా చేస్తున్నటువంటి వాదన కూడా ఒకవైపు ఉంది. కూటమి నాయకులు గాని, కూటమి కార్యకర్తలు గాని, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులు మేమందరము కూడా ఐకమత్యంతో ఒకే మాట మీద ఒకే బాటలో ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఈ అంశం పైన మన పార్టీ అంటే జనసేన పార్టీ యొక్క అభిప్రాయం ఏముంది సార్? మీ అధిష్టానం ఏమనుకుంటున్నారు? మా పవన్ కళ్యాణ్ సారు, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్ చూసుకుంటారు. ఖచ్చితంగా మేమైతే ఒక నిస్వార్థమైన జన సైనికుడుగా 10 సంవత్సరాల నుండి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అడుగులు అడుగు వేసిన ఒక సామాన్య కార్యకర్తగా నేను చెప్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మా శిరోధార్యం. మా పవన్ కళ్యాణ్ సార్ చెప్పాడు, ఈ కూటమి అనేది మా బంధము దశాబ్ద కాలం 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది అని మా సార్ చెప్పారు. మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనేదే నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఎప్పుడు అవ్వాలనేది మా సార్ చూసుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు, అధిష్టానం చూసుకుంటారు. అవంతా డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ గారిని ప్రతిపాదిస్తూ తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో చీలిక వస్తుంది అని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. దీనిపైన మన జనసేన పార్టీ యూరోప్ కోర్ టీం ప్రతినిధి సాహిల్ కుమార్ గారు ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీ వారికి శుభాకాంక్షలు. సో ఐ బీన్ ఫాలోయింగ్ సోషల్ మీడియా ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్ అండ్ వాట్ ఐ హావ్ నోటీస్డ్ some propagandas has been made. So I feel that this is a purely propaganda made by those people. So last couple of days before, even our party head and Janasena party, our Pawan Kalyan Garu had clearly say that we are going to be with next 10 years. So this is the statement done by our Pawan Kalyan Garu. So we strongly follow his instructions, not from any others. We deeply condemn these statements done by those party heads or maybe whoever not supporting our Kotami members. Thank you.